నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ అధ్యక్షుడితో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న ఫోన్లో మాట్లాడిన విషయం అందరికీ తెలిసిందే. భారతీయుల భద్రత మాకు అత్యంత ముఖ్యమని చెప్పేసి, అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాలపైన దాడులను ఖండిస్తూ ఉన్నట్లయితే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలియజేశారు. అలాగే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ గారు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పేసి, యుద్ధాన్ని మేము ప్రారంభించలేదని చెప్పేసి ప్రధాని మోదీతో ఫోన్ కాల్ సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ స్పష్టం చేశారు. అణుశక్తి పైన చర్చలు జరుగుతూ ఉండగానే యుఎస్, ఇజ్రాయిల్ అన్యాయంగా తమ పైన దాడి చేశాయన్నారు. ఇరాన్ అణు కార్యకలాపాలను ఆపేందుకు ఈ దాడులు చేస్తూ ఉన్నామన్న యుఎస్ వాదనను ఆయన ఖండించారు. మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అణ్వాయుధాలను తీవ్రంగా వ్యతిరేకించారని తెలిపారు. యుద్ధం ఆగాలంటే ప్రత్యర్థులు వెంటనే దాడులు ఆపాలని చెప్పేసి ఇరాన్ అధ్యక్షుడైతే స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతం మేమైతే యుద్ధం ప్రారంభించలేదు, మేము అణ్వాయుధాల గురించి, అణ్వస్త్రాల గురించి అమెరికాతో చర్చలు జరుపుతూ ఉన్నాము. దానికి సంబంధించి ఒమన్లో కూడా ఒక సమావేశం నిర్వహించారు. అలాగే స్పెయిన్లో కూడా మరొక సమావేశం నిర్వహిస్తామని చెప్పి మాట్లాడే లోపే ఇజ్రాయిల్ మరియు అమెరికా మా మీద అన్యాయంగా విరుచుకుపడ్డాయని చెప్పేసి ప్రధాని మోదీ గారితో ఇది తెలపడం జరిగింది. ప్రస్తుతం ఇరాన్ అధ్యక్షుడు మనం చూసుకుంటే ప్రపంచ అగ్రనేతలలో ప్రధాని మోదీ గారితోనే ప్రస్తుతం టచ్లో ఉన్నారు. ఆ తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ గారితో మాత్రమే, వీళ్ళిద్దరితో మాత్రమే ప్రస్తుతం అయితే మాట్లాడుతూ ఉన్నారన్నమాట. అలాగే ప్రస్తుతం ఎప్పటికప్పుడు పరిస్థితులు తెలుసుకుంటూ ఉన్నట్లు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలియజేశారు. ఏది ఏమైనా సరే కానీ ఇజ్రాయిల్ మరియు అమెరికా యొక్క యుద్ధాన్ని ఆపివేయాలి. అలాగే ఇరాన్ కూడా కాల్పుల విరమణ ఒప్పందం పైన సంతకం చేసేందుకు సిద్ధంగా ఉందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా సరే ఈ యొక్క యుద్ధం ఆపివేసి అమాయకుల ప్రాణాలను కాపాడాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.